ఏం మణి? హలో, గుడ్ మార్నింగ్ మణి. వెరీ గుడ్. ఇంకేం సంగతులు? అది థర్డ్ ప్రాబ్లం అర్థమైందా? డైరెక్ట్ మెథడ్ లో అర్థమైంది సార్. ఎస్, ప్రాక్టీస్ చేశారా? అర్థమైందా? అర్థమైంది సార్. సో మీకు ఏమైనా డౌట్ ఉందా? అందులో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. ఒకసారి చెప్పి మనము డైరెక్ట్ గా ఇండైరెక్ట్ మెథడ్ కూడా చెప్తాను, దానికి సంబంధించి ఇండైరెక్ట్ మెథడ్. ఓకేనా? ఓకే సార్. రైట్. ఫస్ట్ మనము వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు ప్రవాహాన్ని కనుక్కోవాలి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో కాబట్టి దీనికోసం మనం ఫస్ట్ we have to calculate cash receipts from customers. సో ఖాతాదారుల నుంచి వచ్చినటువంటి నగదుని మనం ఫస్ట్ లెక్కించుకోవాలి. సో అందుకోసం మనం ఏం చేయాలంటే, వాడు మనకి ఇచ్చినటువంటి ఈ ఇన్కమ్ స్టేట్మెంట్, ఆదాయ మరియు నిలుపు ఉంచినటువంటి సమన్వయ పట్టికని ఇచ్చినాడు. దాంట్లో ఉండేటువంటి అమ్మకాల ప్రకారం తీసుకుంటాము. ఆ అమ్మకాలను తీసుకొని దానికి ప్రారంభంలో ఉండేటువంటి రుణగ్రస్తులు అంటే 2004-05 లెక్క మనం వేసేది. 2004, 2005 లేదా 2015, 14 అని పెట్టుకోండి, మీ ఇష్టం అది. రైట్. కాబట్టి అక్కడ మనకు గత సంవత్సరం ఉండేటువంటి రుణగ్రస్తులు మనం అంటే ఇవి కరెంట్ అసెట్స్ అంటే విత్ ఇన్ 1 year లోపల మనము వసూలు అయ్యేటువంటివి, అలాగే విత్ ఇన్ 1 year లోపల మనం చెల్లించేటువంటివి కరెంట్ లయబిలిటీస్ అంటాం. కాబట్టి అవి లాస్ట్ ఇయర్ కాబట్టి వసూలైనట్టు, కాబట్టి అవి యాడ్ చేసుకుంటాం. కరెంట్ ఇయర్ కి మనము అంటే 2005 December 31st కి ఇవి ఇంకా చెల్లించలేదు కాబట్టి లెస్ చేస్తే మనకి ఇంకా వసూలు కాలేదు. కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఇయర్ వసూలు అయి ఉంటాయి, యాడ్ చేసుకున్నాము. కరెంట్ ఇయర్ ఇంకా వసూలు కాలేదు కాబట్టి లెస్ చేస్తే మనకు క్యాష్ ఫ్లో ఫ్రమ్ కస్టమర్స్ వచ్చేసి 15,30,000 వచ్చింది. 15,30,000 ఖాతాదారుల నుండి వచ్చినటువంటి నగదు అని మనం దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్ 1 లో కూడా రాసుకున్నాం. రాస్తున్నామా? రైట్. సో అలాగే నెక్స్ట్ అది ఇన్ఫ్లో. రైట్. నెక్స్ట్ పంపిణీదారులకు ఉద్యోగులకు చెల్లించినటువంటి నగదు కనుక్కోవాలి అంటే దీనికి సంబంధించినటువంటిది టోటల్ మనం వర్కింగ్ నోట్ 2 లో రాస్తున్నాం. చూడండి ఒకసారి నీట్ గా. ఏంది అంటే మనకు వాడు ఇచ్చినటువంటి కొనుగోళ్లు, ఆదాయ నివేదికలో వచ్చినటువంటి కొనుగోళ్లు మనం తీసుకొని, ఈ కొనుగోళ్లు ఎంత ఇచ్చినాడయ్యా అంటే ఇక్కడ 10 లక్షలు ఇచ్చినాడు, 10 lakhs పర్చేజెస్ ఇచ్చినాడు. దీనికి రుణదాతలు, ప్రారంభంలో ఉండేటువంటి రుణదాతలు యాడ్ చేస్తాం, ముగింపులో ఉండేటువంటి రుణదాతలు లెస్ చేస్తే మనకి ఇక్కడ 10,80,000 అవుతుంది. ఏది? సప్లైదారులకి, పంపిణీదారులకి చెల్లించినటువంటి మొత్తము ఏ సర్దుబాటు చేసిన తర్వాత. అలాగే నెక్స్ట్ దానికి బిలో చూడండి, ఆదాయ నివేదిక ప్రకారం వేతనాలు. సో 2004లో చెల్లించాల్సినటువంటివి మనం చెల్లించుంటాం కనుక యాడ్ చేసుకున్నాం. 2005లో ఇంకా చెల్లించలేదు కాబట్టి లెస్ చేస్తే 38,000 వచ్చింది. ఈ 38,000కి మనము ఆదాయ నివేదిక ప్రకారం ఇతర ఖర్చులు అదర్ ఎక్స్పెన్సెస్ ని యాడ్ చేస్తే అవి 2,05,000 ఉన్నాయి. ఈ 38,000 యాడ్ చేసుకుంటే మనకు 2,43,000. దీంట్లో నుంచి మనము ఇవి ముందుగా చెల్లించినవి అంటున్నాడు కాబట్టి చెల్లించాల్సినటువంటి మనము ఫస్ట్ మొదట గత సంవత్సరాన్ని యాడ్ చేసుకుంటాము. ప్రస్తుత ఇయర్ ఇంకా చెల్లించలేదు కాబట్టి లెస్ చేస్తాం. ఇవి ముందుగా చెల్లించినటువంటి ఉన్నాడు కాబట్టి మనము ముందుగా చెల్లించినటువంటి ఇవి మనము ఈ సంవత్సరం ముందుగా, లాస్ట్ ఇయర్ ముందుగా చెల్లించినటివి లెస్ చేస్తాము. ఈ సంవత్సరం ముందుగా అంటే 2005లో ముందుగా చెల్లించినటువంటివి యాడ్ చేసుకుంటాం. చూడండి మనకు లెస్ 31/12/2004న ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు 3,000 లెస్ చేశాడు. అలాగే
31/12/2005 ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు 6,000 యాడ్ చేసుకున్నాడు. సో మొత్తము 2,46,000 అయింది. ఆ మొత్తం ఏలో ఉండేటువంటి మొత్తం పంపిణీదారులకు చెల్లించినటువంటి మొత్తము, ఉద్యోగులకు చెల్లించినటువంటి మొత్తము టోటల్ మనము పంపిణీదారులకు ఉద్యోగులకు చెల్లించినటువంటి మొత్తం వచ్చేసి మనకు 13,26,000 అయింది. చూడండి కావాల్సి ఉంది. సో ఇది పోతే మనకి ఇక్కడ నిర్వహణ కార్యకలాపాల నుండి ఇన్ఫ్లో వచ్చేసి 15,80,000 ఉంటే అవుట్ఫ్లో వచ్చేసి 13,26,000 ఉంది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మనము నెట్ క్యాష్ ఫ్లో అంటున్నాము. ఇన్ఫ్లో ఎక్కువ ఉందా, అవుట్ఫ్లో ఎక్కువ ఉందా? ఇన్ఫ్లో ఎక్కువ ఉంది, 15,80,000 ఎక్కువ. కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉందో క్యాల్కులేట్ చేసుకుంటే, కాబట్టి క్యాష్ ఉద్భవించింది. క్యాష్ అరైజెస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, వ్యాపార వ్యవహారాల నుండి ఉద్భవించినటువంటి నగదు 2,14,000 డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే దీంట్లో మనం ఆదాయ పన్ను చెల్లించాం. ఆదాయ పన్ను ఎంత చెల్లించాం కనుక్కోవాలంటే దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్ మనం రాసుకొని ఉన్నాం. అయితే ప్రారంభంలో ఉండేటువంటి ఆదాయ పన్ను 75,000, ముగింపులో ఉండేటువంటిది 1,40,000 ఉంది. అయితే మనము దీంట్లో ఈ సంవత్సరం ఏర్పాటు చేసింది కూడా 1,40,000 అంటే లాస్ట్ ఇయర్ చెల్లించాం కనుక ఎలాగేసుకోవాలి దాన్ని? ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇయర్ ప్రొవిజన్, లాభ నష్టాల ఖాతాకి ప్రొవైడ్ చేసినటువంటి మొత్తము రెండు కూడితే 2,15,000 అవుతుంది. 2,15,000 దీంట్లో 1,40,000 ఇంకా చెల్లించలేదు కాబట్టి ముగింపులోది దాన్ని లెస్ చేసుకుంటే మనకి ఇక్కడ 75,000 వస్తుంది. ఎంత వస్తుంది? 75,000 ఆదాయ పన్ను ఈ సంవత్సరంలో మనం చెల్లించింది. క్యాష్ అది కూడా అవుట్ఫ్లో కాబట్టి మనం దాన్ని కూడా పైన వచ్చినటువంటి 2,04,000 నుంచి 75,000 లెస్ చేస్తే మనకు నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తుంది. నికర నగదు ప్రవాహము ఆర్థిక కార్యకలాపాల నుండి నికర నగదు ప్రవాహము ఎంత అంటే 1,29,000. ఇది ఇన్ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ వాల్యూ కాబట్టి మనం దాన్ని అట్టే వేసుకున్నాం. రైట్. నెక్స్ట్ పెట్టుబడుల నుండి నగదు ప్రవాహము. పెట్టుబడుల నుండి నగదు ప్రవాహము ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. సో కాబట్టి ఇక్కడ మనకు ఏమీ చెప్పలేదు. ఓన్లీ వాడు అదనపు సమాచారంలో 2005లో ₹1,00,000 విలువైన కొనడం జరిగింది అన్నాడు. కాబట్టి మనం భవనాలుగా భావించుకొని ఇక్కడ రాసాం అంతే. వాడేం స్పెసిఫిక్ గా మనకి చెప్పలేదు. భవనాలే కొన్నాడని ఏం చెప్పలేదు. అయితే ఇక్కడ స్థిరాస్తులు 7 లక్షల నుంచి 8 లక్షలు పెరిగాయి కాబట్టి స్థిరాస్తి అంటే భవనాల కింద రాశారు. సో కాబట్టి అదనపు సమాచారంలో కూడా ఆదాయ నివేదిక కింద కూడా ఇచ్చున్నాడు 2005లో ₹1,00,000 విలువైనవి కొనడం జరిగింది అని. సో కాబట్టి దాని తరుగుదల అవి ఇవి ఇచ్చున్నాడు మనకి ఇక్కడ. అవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే 7 లక్షలు ఇచ్చాడు. 7 లక్షలకు తరుగుదల పోను మనకు ఆ సంవత్సరంలో తరుగుదల పోను 4,75,000. ఈ 8 లక్షల తరుగుదల పోను 5,40,000 ఇచ్చున్నాడు మనకి ఇక్కడ. ఓకేనా? సో కాబట్టి దాంతో మనకి పని లేదు. ఊరికే మనం ఇక్కడ వాడు కొనుగోలు చేసింది మాత్రం అవుట్ఫ్లో కింద చూపించాము. కాబట్టి పెట్టుబడి వ్యవహారంలో నుండి నగదు అవుట్ఫ్లో ఉంది కాబట్టి దాన్ని మైనస్ లో 1,00,000 వేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఇన్ఫ్లో ఏం లేదు ఇక్కడ పెట్టుబడి అంశం నుండి. అలాగే విత్త కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు చూడండి. అలాగే విత్త కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నగదు కింద మనకు ఇక్కడ ఆస్తి అప్పుల పట్టీలో చూస్తే మూలధనము 3 లక్షల నుంచి 4 లక్షలు పెరిగింది. సో కాబట్టి వాటాలు జారీ చేయడం ద్వారా నగదు వచ్చింది ₹1,00,000. ఇవి సాధారణ రిజర్వ్, వీటికి క్యాష్ ఫ్లో జరగదు. జరుగుంటూ బయట వెళ్ళడం కానీ సంస్థలో మళ్లించుంటారు అంతే. సంస్థ లోపలే జరుగుంటాయి. నిలిపి ఉంచిన ఆర్జనలు అంతే. అలాగే 6% రుణపత్రాలు 2 లక్షలు ఉన్నాయి. 1,25,000 వచ్చాయంటే 75,000 చెల్లిస్తే తగ్గిన విమోచనం చేశారుగా భావించుకున్నాం. అలాగే తనఖా అప్పు 40,000
తలకా అప్పు 40,000 గత సంవత్సరం లేదు, 2004లో 2005లో 40,000 పెరిగింది కాబట్టి అప్పు తీసుకున్నాం 2005వ సంవత్సరంలో. కాబట్టి ఈ రెండింటిని మనం ₹1,00,000 వాటా జారీ చేసినట్టు ₹1,00,000 వేసుకున్నామా. అలాగే నెక్స్ట్ తనఖా రుణం అప్పు 40,000 వచ్చినట్టు రాసుకున్నాం. కాబట్టి మొత్తం 1,40,000కి ఇక్కడ అదే ఆపరేటింగ్ వ్యవహారాల నుండి అవుట్ఫ్లో వచ్చేసి 75,000 డిబెంచర్ల విమోచనం, అలాగే డివిడెండ్ చెల్లింపు 1,75,000 ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ రెండింటికి మనం అడ్జస్ట్ చేస్తే విత్త కార్యకలాపాల నుండి నికర నగదు ప్రవాహము -35,000 ఎక్కువగా ఉంది, అవుట్ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి మైనస్ లో వేసుకున్నాం. రైట్, పైన 1,29,000 ఇదొక మైనస్ లో ఉండేటువంటిది, అది ప్లస్ వాల్యూ. ఇది రెండు మైనస్ వాల్యూలు 1,35,000 కాబట్టి 1,35,000 మైనస్ లో ఎక్కువ ఉంది కాబట్టి డిఫరెన్స్ అమౌంట్ -6,000 ఉంది. ఉందా? చూస్తున్నారా లెక్క? రైట్. సో కాబట్టి ఇప్పుడు మనము దీనికి విత్త కార్యకలాపాల్లో నికర నగదు 6,000, అలాగే నగదుకు సమానతల్లో నికర పెరుగుదల 6,000 వచ్చింది. దీనికి మనము నగదుకు సమానాలు ప్రారంభంలో ఉండేటువంటిది 95,000 యాడ్ చేసుకుంటే ముగింపులో నగదుకు సమానాలు నిల్వ 89,000 మనకు రావడం. ఇది లెక్క సింపుల్ గా. సో అర్థమైందా? మీరు ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి చెప్తే నాకు తర్వాత మనము వర్కింగ్ నోట్ అర్థమైంది, మీకు చెప్పాను ఆల్రెడీ, నేను రాసుకున్నారు. సో కాబట్టి ఇండైరెక్ట్ మెథడ్ స్టార్ట్ చేద్దాం. హలో, ఏం మణి, మా పునీత, ఇంకెవరు, సరిత, ఉదయ కుమార్, పూర్ణిమ, అర్థమైంది సార్. వెరీ గుడ్. ఇంకా తర్వాత రెస్పాండ్ అయినట్టు ఇంకెవరున్నారు? సంతోష్ కుమార్ అసలు రెస్పాండ్ అయ్యాడు. ఏం అరుణ్, సుధాకర్, పూర్ణిమ, ఏమా పూర్ణిమ అర్థమైంది? శిల్ప, పవిత్ర, మణి చెప్పాడు, ఎంబాలు. హలో, ప్రాక్టీస్ చేశాను సార్, మాకు వచ్చింది ఏసేమో అంటే నేను తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తానని చెప్పాను. మీరు అమ్మ మహేంద్ర వెంకటరమణ వాళ్ళలాగే మ్యూట్లో పెట్టేసి కాలేజీకి వస్తున్నారు. మీరు ఇంటికా కూర్చొని హ్యాపీగా క్లాస్ మీకు మీరు రావడం పోవడం మీకు ఎందుకు రిస్క్? పరిస్థితులు బయట బాగలేదు. నేను చెప్తానంటే మీకు ఇంట్లో కూర్చొని వినేదానికి భారంగా ఉంది. నాకు ఏది అసలు సమస్య అర్థం కావడం లేదు. ఇంట్లో వాళ్ళు సెల్ చేయించినారు, మొబైల్ డేటా చేపిస్తారు, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయంటే మీకు నెలకు ఆ పాస్ కట్టుకునేటువంటి డబ్బు డేటాకి పెట్టుకుంటే హ్యాపీగా ఇంట్లో కూర్చొని వచ్చేటువంటి అవకాశం ఉంది కదా మీకు. రైట్. రైట్, అదే ప్రాబ్లము ఇండైరెక్ట్ మెథడ్ లో చూడండి. ఇండైరెక్ట్ మెథడ్ లో మనం వెయ్యాలి అంటే ఫస్ట్ మనం ఇక్కడ నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు కనుక్కోవడానికి పన్నులు మరియు అసాధారణ అంశములకు ముందు లాభం ఎంత ఉందో, నికర లాభం ఎంత ఉందో చూసుకోవాలి. లాభ నివేదికలో చూడండి,
పన్నులు ఆదాయ పన్ను తీసేక ముందు ఎంత మనకు పన్నులు అసాధారణ అంశములు తీసేక ముందు నికర లాభము ఎంత ఉంది? ఎంత ఉంది? పన్నులు తీసేక ముందు 2 లక్షల అంటే 2,90,000 ఉంది. దాంట్లో ఆదాయ పన్ను ఏర్పాటు 1,40,000 పోతే 1,50,000 పన్ను తర్వాత లాభం వస్తుంది. ఓకేనా? కాబట్టి మనం పన్ను మరియు అసాధారణ అంశములకు ముందు లాభము అన్నాం, కాబట్టి నికర లాభము అన్నాం. కాబట్టి 2,90,000 లాభం తీసుకుంది. పన్నుకు ముందు ఎంత ఉంది? 2,90,000. దీనికి మనము నిర్వహణేతర అంశాల ఖాతాకు డెబిట్ చేసినటువంటి నగదేతర నిర్వహణేతర అంశాలు ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేస్తాము. అలాగే లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేసినటువంటి నగదేతర నిర్వహణేతర అంశాలు క్రెడిట్ చేసినటువంటివి లాభ నష్టాల ఖాతాకి ఉంటే వాటిని మనం ఇక్కడ లెస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ప్రస్తుత నిర్వహణ ఆస్తులలో తగ్గుదల ఉంటే యాడ్ చేసుకుంటాము, అప్పుల్లో పెరుగుదల ఉంటే యాడ్ చేసుకుంటాము. అలాగే ఆస్తుల్లో పెరుగుదల, ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల, ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల ఉంటే లెస్ చేస్తాము. ఇలా చేసి మనము ఈ వ్యవహార కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం ఎంత కనుక్కొని మిగతా 2 కామన్ ఓల్డ్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ లో చేసినట్టు విధానంలోనే చేస్తాం. ఓకేనా? సో కాబట్టి 2,40,000 మనకు 2,90,000 పన్ను అసాధారణ అంశంలో ముందు నికర లాభం ఇచ్చాడు. కాబట్టి దీనికి నగదేతర నిర్వహణేతర అంశాల కొరకు సర్దుబాటు పెట్టి ఏమేమి యాడ్ చేసుకోవాలి? ఇక్కడ ఏమేమి యాడ్ చేసుకోవాలి? తరుగుదల 35,000, నిర్వహణ ప్రారంభ ఖర్చులు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ప్రారంభ ఖర్చులు ఈ 2 యాడ్ చేసుకుంటే మనకు నిర్వహణ మూలధనంలో మార్పులకు ముందు నికర నిర్వహణ లాభం వస్తుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్. చేస్తారా? హలో అండి, మా ఇండైరెక్ట్ మెథడ్ 31/12/2005 లేదా 15 పెట్టుకోండి, మీ ఇష్టము. తో 19 సంవత్సరానికి నగదు ప్రవాహ నివేదిక సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/12/2015 ఆర్ 5 అని పెట్టుకోండి, మీ ఇష్టం. సో కాబట్టి ఫస్ట్ cash flow from operating activities వ్యవహార కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము, నిర్వహణ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము హెడ్డింగ్ పెట్టండి. దాని కింద పన్నులు మరియు అసాధారణ అంశములకు ముందు నికర లాభము, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఏముంది మీకు అది ఇండైరెక్ట్ మెథడ్ లో మరి ఏమి ఇస్తున్నాడు? ఫస్ట్ అది లైన్ చదువు. ఇండైరెక్ట్ మెథడ్ లో ప్రొఫార్మా రాసుకున్నారా? పూర్ణిమ, పునీత రాసుకున్నాం సార్. ఏముందమ్మా అక్కడ? ఏం తీసుకున్నాడు ఫస్ట్ ఇండైరెక్ట్ మెథడ్? నెట్ ప్రాఫిట్ హ్యాస్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అని పెట్టుకోండి. నెట్ ప్రాఫిట్
before income tax. Net profit before income tax 2,90,000, 2,90,000 పన్నులు మరియు అసాధారణ అంశాల ముందు నికర లాభం 2,90,000. దీనికి నగదేతర, నాన్ క్యాష్ మరియు నాన్ ఆపరేటింగ్ అంశాల కొరకు సర్దుబాటు. మీరు అడ్జస్ట్మెంట్స్ ఫర్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీ, నిర్వహణేతర అంశాలు, నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అని పెట్టి దాని కింద దాన్ని అండర్లైన్ చేసుకోండి. దాని కింద డిప్రిసియేషన్ తరుగుదల 35,000. అలాగే తరుగుదల ఏర్పాటు చేస్తుంటే నికరంగా నగదు బయట ఉంటుందా, కానీ మనకు నికర లాభం తరుగుదల వల్ల తగ్గిపోతుంది కానీ నగదైతే బయటకు ఉండదు. కాబట్టి అంతే మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం దాన్ని. అలాగే ప్రాథమిక ఖర్చులు, ప్రారంభ ఖర్చులు అన్నాడు. లెక్కలో వాటిని ఏమి ఇచ్చినాడు చూడండి. ఇక్కడ కూడా ప్రారంభ ఖర్చులు అని ఇచ్చినాడు. కాబట్టి 5,000. సో ఇవి రెండు కలిపితే 40,000. చిన్నలోనే టోటల్ చేసి వేసుకోండి. అప్పుడు 3,30,000. ఏంటంటే నిర్వహణ మూలధనంలో మార్పుకు ముందు నిర్వహణ లాభం, ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. రాసుకున్నారా? నిర్వహణ మూలధనంలో మార్పులకు ముందు నిర్వహణ లాభం 3,30,000. ఎలా వచ్చింది? పన్నుకు ముందు అకర లాభం 2,90,000, తరుగుదల 35,000, ప్రారంభ ఖర్చులు 5,000, మొత్తం 40,000 యాడ్ చేసుకుంటే ఇన్నర్లోనే వేసుకోండి 3,30,000. దీనికి మనము ప్రస్తుత నిర్వహణ ఆస్తులు మరియు నిర్వహణ అప్పుల్లో మార్పులు కొరకు సర్దుబాటు చేయాలి. అదేనా? రాస్తున్నారా? ఏమా? పూర్ణ, మణి, సరిత, సుధాకర్, పవిత్ర, శిల్ప, పూర్ణిమ, మీరు లాగా మ్యూట్లు పెట్టేసి ఏదైనా పని చేసుకుంటున్నారా, ఇంటున్నారా? హలో, రాస్తా ఉన్నాం సార్. ఎక్కడ రాశారు? ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అర్థం కదా సార్. నెక్స్ట్ ప్రస్తుత నిర్వహణ ఆస్తులు, current assets and adjustments for current assets and current liabilities. ప్రస్తుత నిర్వహణ ఆస్తులు మరియు నిర్వహణ అప్పులలో మార్పుల కొరకు సర్దుబాటు. అడ్జస్ట్మెంట్స్ ఫర్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. సో కాబట్టి ఇక్కడ ఏమేమి యాడ్ చేసుకోవాలి? ఏమేమి యాడ్ చేసుకోవాలమ్మా? ఏమి యాడ్ చేసుకోవాలని చెప్పాము? నిర్వహణ ఆస్తులు అంటే ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల ఉంటే యాడ్ చేసుకోవాలి, ప్రస్తుత అప్పుల్లో పెరుగుదల ఉంటే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆడ వరకు అర్థమైందా? సో కాబట్టి ఏమేమి పెరుగున్నాయో చూడండి. ప్రస్తుత ఆస్తులు ఏం పెరుగున్నాయి? ప్రస్తుత ఆస్తులు సరుకు పెరిగిందా? సరుకు పెరుగుదల ఎంత ఉంది? రుణగ్రస్తులు 75,000 తగ్గారు. 75,000. వెరీ గుడ్ మా, వేసుకోండి. ఏమని రాస్తారు? ఇంక్రీజ్ స్టాక్ ఇన్వెంటరీ
సరుకులో పెరుగుదల 75,000. నెక్స్ట్ రుణగ్రస్తుల్లో తగ్గుదల ఉంది, దాన్ని లెస్ చేయాలి. రుణగ్రస్తులలో సారీ ఇది సరుకు అనేది ప్రస్తుత ఆస్తి కదా, ప్రస్తుత ఆస్తులు పెరిగితే మైనస్ చేయాలి. కాబట్టి దాన్ని 75,000 మైనస్ బ్రాకెట్ వేసుకోండి, బ్రాకెట్ పెట్టండి. వారి 75,000 పెరిగితే ప్రస్తుత ఆస్తులు పెరిగితే లెస్ చేయాలి, ప్రస్తుత అప్పులు తగ్గితే యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి అలాగే నెక్స్ట్ చూడండి, రుణగ్రస్తులు 30,000 తగ్గాయి కాబట్టి యాడ్ చేసుకోవాలి. రుణగ్రస్తుల్లో తగ్గుదల ఉందా? నాలాగా మీరు కన్ఫ్యూషన్ పడ్డారా? ఏమ్మా, సరుకు ప్రస్తుత ఆస్తి పెరిగితే ఏం చేయాలి? లెస్ చేయాలి. కాబట్టి మైనస్ లో 75,000 బ్రాకెట్ లో పెట్టుకోండి. అలాగే రుణగ్రస్తులు తగ్గాయి కాబట్టి 30,000 యాడ్ చేయాలి. కాబట్టి మామూలుగా వేసుకోండి, ఇన్నర్లోనే వేసుకున్నారా? నెక్స్ట్ ఇంకేమన్నా చూడండి, బ్యాంకులో నగదు, అది నగదు ఈక్వివలెంట్ కాబట్టి వదిలేద్దాం. అలాగే ముందుగా చెల్లించిన ఖర్చులు, ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు ఆస్తి కాబట్టి ఇది పెరిగిందా తగ్గిందా? పెరిగింది. 3,000 పెరిగితే ఏం చేయాలి? లెస్ చేయాలి. కాబట్టి ముందుగా చెల్లించిన ఖర్చులలో పెరుగుదల మైనస్ వేసుకోండి, పెరిగింది కాబట్టి. అలాగే ప్రారంభపు ఖర్చులు, దీన్ని ప్రారంభపు ఖర్చులు ఒకసారి మనము ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్ రాసుకుంటాం అనుకోండి ప్రారంభపు ఖర్చులకు. ఎందుకంటే మనకు ప్రారంభ ఖర్చులు అని ఇక్కడ ప్రారంభంలో 25,000 ఇచ్చినాడు, ఆదాయ నివేదికలు ఇంకొక 5,000 ఇచ్చినాడు. ఏడ ప్రారంభ ఖర్చులు రద్దు చేసినట్టు మనము ఆల్రెడీ చేస్తున్నాం. ఎందుకంటే 25,000 ఉన్నాయి, 2004లో 2005కి 20,000కి వచ్చినాయి అంటే 5,000 రద్దు చేస్తున్నాం, ఏడ డెబిట్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని వదిలేద్దాం. ఓకేనా? సో కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, సరుకులో పెరుగుదల వచ్చింది కాబట్టి మైనస్ 75,000 వేయాలి. రుణగ్రస్తులు తగ్గాయి కాబట్టి 30,000 యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా చెల్లించిన ఖర్చులు 3,000 ఆస్తి కాబట్టి పెరిగాయి కాబట్టి దాన్ని మైనస్ లో పెట్టుకోండి. అలాగే అప్పుల సైడ్ చూడండి, ప్రస్తుత అప్పులు ఏమున్నాయి చూడండి. రుణదాతలు చెల్లించవలసిన వేతనాలు 2, రుణదాతలు తగ్గాయా పెరిగాయా? రుణదాతలు తగ్గాయి కాబట్టి అప్పులు తగ్గితే ఏం చేయాలి? అప్పులు తగ్గితే లెస్ చేయాలి, పెరిగితే యాడ్ చేసుకుంటాం, అప్పులు తగ్గితే లెస్ చేస్తాం. ఎంత లెస్ చేయాలి? 80,000 ప్లస్ మైనస్ వేసుకుంటాం. అలాగే నెక్స్ట్ చెల్లించవలసిన వేతనాలు చూడండి, చెల్లించవలసిన వేతనాలు కూడా పెరిగాయి. అప్పులు పెరిగితే యాడ్ చేసుకోవాలి కాబట్టి ఎంత పెరిగాయి? 2,000 పెరిగాయి. సో కాబట్టి 6 వరకు సర్దుబాటు చేస్తే అంటే మరొకసారి చెప్తాను చూడండి, ప్రస్తుత నిర్వహణ ఆస్తులు మరియు నిర్వహణ అప్పులను మార్పు కొరకు సర్దుబాటు రాశాం కదా, ఇట్లా అన్ని కలిపి రాసుకున్నాం మనం. కాబట్టి కలివిడిగా ఉన్నాయి, మీరేం కన్ఫ్యూజన్ పడద్దు. సరుకులో పెరుగుదల వచ్చింది కాబట్టి యాడ్ చేయాలి, రుణగ్రస్తుల తగ్గుదల ఉంది కాబట్టి యాడ్ చేసుకోవాలి, ముందుగా వచ్చిన ఖర్చుల్లో పెరుగుదల కాబట్టి లెస్ చేయాలి, రుణగ్రస్తుల్లో తగ్గుదల ఉంది కాబట్టి మనం ఇక్కడ రుణదాతలను తగ్గుదల ఉంది కాబట్టి లెస్ చేయాలి, చెల్లించవలసిన వ్యయాలు ప్రస్తుత అప్పులు పెరిగాయి కాబట్టి యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనము 3,30,000కి సర్దుబాటు చేస్తే అంటే ఏమేమి యాడ్ చేయాలి?
ఏమేమి యాడ్ చేయాలి? 30,000 ప్లస్ 32,000 యాడ్ చేసి 75,000 ప్లస్ 3,000 ప్లస్ 80,000 లెస్ చేసుకుంటే రెండింటిని సపరేట్ గా చేస్తే మనకి ఇక్కడ పన్నుకు ముందు నిర్వహణ లాభము ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయండి. ఆ సర్దుబాటు చేసిన తర్వాత నాకు చెప్పాలి. 3,30,000 మనకు వచ్చింది. ఏమియా మణి ఒక్కటే చేస్తుంది, ఏం రాదు. నలుగురితో మాట్లాడి నలుగురితో చెప్పు ఏమేమి యాడ్ చేయాలి అక్కడ. అరుణ్, ఏమా పూర్ణిమ, హలో, మా పూర్ణిమ అర్థం కాలేదా నాన్న? పునీత, సరే. పదహైదు మంది అటెండ్ అయినారా? అంత నైస్ అటెండెన్స్ మీద 15 మంది. హలో మా పునీత, సో ఈ 3,30,000కి ఏమేమి ఇండైరెక్ట్ మెథడ్ లో 75,000 సరుకులు పెరుగుదల ప్రస్తుత ఆస్తి పెరిగింది కాబట్టి లెక్క చేయాలి. అలాగే రుణగ్రస్తుల్లో తగ్గుదల ఉంది కాబట్టి యాడ్ చేసుకోవాలి. ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల ఉంటే యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా చెల్లించినటువంటి ఖర్చులో పెరుగుదల ఉంది కాబట్టి లెక్క చేయాలి. రుణదాతల్లో తగ్గుదల ఉంది కాబట్టి లెక్క చేసుకోవాలి. చెల్లించాల్సినటువంటి వేతనాల్లో పెరుగుదల ఉంది కాబట్టి యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి యాడ్ చేయాల్సినటువంటి మైనస్ ప్లస్ లో పెట్టుకోండి, మైనస్ చేయాల్సినటువంటి బ్రాకెట్ లో పెట్టుకోండి. కాబట్టి ఆ పైన 3,30,000కి ప్లస్ చేయాల్సినటువంటి యాడ్ చేసి మైనస్ చేయాల్సినటువంటి కలుపుకొని టోటల్ చేసుకొని లెక్క చేస్తే పన్నుకు ముందు నిర్వహణ లాభం ఎంత వస్తుందో చెప్పండి. మణి, అరుణ్, ఏం అరుణ్? హలో అరుణ్, ఎవరు సౌండ్ చేస్తున్నారు కానీ చెప్పలేదే, మాట్లాడలేదే? అరుణ్, పూర్ణిమ ఎంత వస్తుందమ్మా? హలో 2,04,000 వచ్చింది సార్. వెరీ గుడ్. అది ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, పన్నుకు ముందు నిర్వహణ లాభం. ఏమేమి చేసాము? 3,30,000కి ఏమేమి యాడ్ చేసావు? 30,000, 2,000, 32,000 యాడ్ చేసింది. హలో రైట్. సో కాబట్టి ఏమేమి లెస్ చేస్తే మీకు 75,000 ప్లస్ 80,000 ప్లస్ 3,000, ఈ 3 లెస్ చేస్తే మీకు అది వచ్చింది 2,04,000. దీనికి 2,04,000కి లెస్ ఆదాయపు చెల్లింపు లెస్ పేమెంట్ ఫర్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. పేమెంట్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ 75,000 తీసేస్తే 75,000 నిర్వహణ కార్యకలాపాల నుండి వచ్చినటువంటి నికర నగదు 1,29,000. అది కూడా ఆడుకోడింది. ఇట్లా డైరెక్ట్ మెథడ్ లోను అంతే, ఇండైరెక్ట్ మెథడ్ లో కూడా అంతే వచ్చేసింది చూడండి. హలో
ఏమా ఎస్ సార్. వచ్చిందా? 75,000 లెస్ చేస్తే నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఎంత వచ్చిందమ్మా? 1,29,000. 1,29,000. 1,29,000 చెప్పలేదు. రిమైనింగ్ మనము డైరెక్ట్ మెథడ్ లోనే రెండు. కాబట్టి ఇది ఇది ఒకటి అర్థం చేసుకుంటే ఇండైరెక్ట్ మెథడ్ లో. సో మళ్ళీ చూడండి, ఇండైరెక్ట్ మెథడ్ మీకు ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే నీట్ గా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పన్నుకు ముందు పన్నులు మరియు అసాధారణ అంశాలకు ముందు నికర లాభము 2,90,000 ఎలాగైతే మనం ఆదాయ నివేదికలో చూడండి. దానికి ముందు అంటే నికర లాభం పన్ను తర్వాత 1,50,000, పన్నులు 1,40,000 రెండు యాడ్ చేసుకుంటే 2,90,000 పైన ఉండేటువంటి మొత్తం. దాన్ని తీసుకొని మనము నగదేతర నిర్వహణ మరియు నిర్వహణేతర అంశాలు ఏదైతే యాడ్ చేయాల్సినటువంటి వస్తుందో లేదా లెస్ చేయాల్సినటువంటి ఉంటాయో వాటిలో సర్దుబాటు చేశాము. అంటే తరుగుదల, ప్రాథమిక ఖర్చులు మాత్రం ఇతర ఖర్చులు మనం తీసుకునే దారి. ఇతర ఖర్చులు అంటే క్యాష్ అవుట్స్ లో జరుగుతుంది, దాని పక్కన పెట్టాము. అవి వ్యాపారంలో భాగం. మనం ఏమంటున్నాము? నగదేతర, ఓకేనా, నిర్వహణేతర మాత్రమే. అంటే కాబట్టి మనం ఇక్కడ తరుగుదల ప్లస్ ప్రారంభ ఖర్చు ఈ రెండింటిని 2,90,000 యాడ్ చేసుకుంటే 3,30,000 నిర్వహణ మూలధనంలో మార్పులకు ముందు నిర్వహణ లాభం వచ్చింది. ఈ నిర్వహణ లాభానికి మనం ఏం చేయాలి? ప్రస్తుత నిర్వహణ ఆస్తులు అలాగే ప్రస్తుత అప్పుల్లో మార్పులు జరుగుంటే వాటికి సర్దుబాటు చేయాలి. ఏంది మార్పు? ఏంది అక్కడ నియమము చెప్పినటువంటిది? ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల ఉంటే లెస్ చేయండి, అదే ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల ఉంటే యాడ్ చేసుకోండి అన్నాడు. అలాగే ప్రస్తుత అప్పుల్లో కనుక పెరుగుదల ఉంటే యాడ్ చేయండి, ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల ఉంటే లెస్ చేయండి. దాని ప్రకారం మనము ఆస్తుల సైడ్ ఏమేమి ప్రస్తుత ఆస్తులు ఉన్నాయో చూసుకున్నాం. అన్ని కమాండ్ చేసుకున్నాం. సరుకు పెరుగుంది కాబట్టి ఏం చేయాలి? లెస్ చేయాలి. రుణగ్రస్తులు తగ్గారు కాబట్టి యాడ్ చేసుకోవాలి. చేతుల్లో బ్యాంకులో నగదు ఇది పక్కన పెట్టేద్దాం. ముందుగా చెల్లించినటువంటి ఖర్చులు ఇది కూడా ప్రస్తుత ఆస్తి కాబట్టి పెరిగింది కాబట్టి మనం ఏం చేసుకోవాలి? లెస్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే అప్పుల సైడ్ చూడండి, రుణదాతలు 80,000 తగ్గారు కాబట్టి లెస్ చేయాలి, అప్పులు తగ్గితే లెస్ చేసుకోవాలి. చెల్లించవలసినటువంటి వ్యయాలు ఇది కూడా పెరిగారు కాబట్టి మనం ఏం చేసుకోవాలి? అప్పులు పెరిగితే ప్రస్తుత అప్పులు పెరిగితే యాడ్ చేసుకోవాలి. కాబట్టి అలా అర్థం చేసుకొని మనం ఈ సర్దుబాటు అని చేస్తే మనకు అన్నుకు ముందు నిర్వహణ లాభము 2,04,000 వచ్చింది. ఈ 2,04,000కి లెస్ ఆదాయ పన్ను చెల్లింపు అనేది వర్కింగ్ కూడా మనం డైరెక్ట్ మెథడ్లో రాసుకుంటున్నాం. 75,000 మనం ఆదాయ పన్ను చెల్లించాం కనుక దాన్ని లెస్ చేస్తే 1,29,000. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా అక్కడి నుంచి మనము డైరెక్ట్ మెథడ్ లో రాసినటువంటి మొత్తాన్ని రాసుకునే అదే ప్రాబ్లం కంటిన్యూ చేసి మిగతా రిమైనింగ్ లాస్ట్ వరకు వేసుకుని మనకు ప్రారంభంలో ఉండేటువంటి నగదుకు సమానతలు యాడ్ చేస్తే ముగింపులో ఉండేటువంటి నగదుకు సమానతలు వస్తాయి. ఇది మీకు థర్డ్ ప్రాబ్లం. ఏమని? హలో, ఇండైరెక్ట్ మెథడ్ అర్థమైందా? ఈ రెండు పెట్టుబడుల నుండి నగదు ప్రవాహము, విత్తుల కార్యకలాపాల నుండి నగదు ప్రవాహము, డైరెక్ట్ మెథడ్ కి ఇండైరెక్ట్ మెథడ్ కి ఈ రెండు నగదు ప్రవాహాలు పెట్టుబడి అంటే ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ లో డైరెక్ట్ మెథడ్ ఒకటే, ఇండైరెక్ట్ మెథడ్ సేమ్. అక్కడ అట్టేసినాం, ఇక్కడ అట్టే. హలో,
మా పునీతనా? ఎస్ సార్, వాయిస్ క్లారిటీగా రాలేదు సార్. బ్రేక్ అవుతుందమ్మా. ఎస్ సార్. ఫస్ట్ కూడా మళ్ళీ చెప్పానా? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ తర్వాత వాళ్ళు అర్థమైంది. ధనలక్ష్మి, ఏమన్నా ప్రాబ్లం వేస్తున్నావా ధనలక్ష్మి? క్లాస్ ద్వారా మీకు అందరికీ ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కాకుండా ఎవరున్నా సరే ఇంటర్నల్ మార్క్స్ ముందు 0 పెట్టేస్తాం. దాంట్లో మీకు చెప్పి నాకు విసుగొచ్చేస్తుంది. ఎవరైతే ఆన్లైన్ క్లాస్ అటెండ్ కారో వాళ్ళకి యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఫీజు కట్టించుకోరు, ప్లస్ మీకు ప్రాక్టికల్స్ మార్కులు కూడా రావు. ఇది కష్టం. అండ్ ప్రకాష్ ఎట్టుకున్నాడు, అడ్రస్ లేదు, సెలవు వెళ్ళిపోయింది, టమాటాలు అమ్ముకున్నాను అన్నాడు. ఏం ప్రకాష్ రా మళ్ళీ ఎగిరిపోయా. పునీత, ధనలక్ష్మి, మీరు క్లాస్ రెస్పాండ్ అయితే కదా, చెప్పింది అర్థమవుతుందా లేదా, చెప్తే రెస్పాండ్ అయితే కదా. ఊరికే క్లాసులో అటెండ్ అయ్యి మ్యూట్ లో పెట్టేసి. పూర్ణిమ, మా లెక్క అర్థమైందమ్మా, వేసావా? ఇప్పుడల్లా రెస్పాండ్ కదా, లాస్ట్ లో రెస్పాండ్ అవుతుంది. ఏమో వాయిస్ క్లియర్ లేదా? ఎవరు మనీ? వాయిస్ నాట్ క్లియర్ సార్. ఎందుకు వస్తుంది? రైట్. సో ఇన్నొస్తుందా ఇప్పుడు క్లియర్ గా? ఏమన్నా మనీ? వెరీ గుడ్. ఏం మా కౌసర్ బేగం, చెప్పండి. ప్రాబ్లం అర్థమైంది అంటే, ఎక్కడన్నా డౌట్ ఉంటే వర్కింగ్ నోట్ లో ఏదైనా అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడగాలి మీరు. నేను చెప్పుకుంటా గొంతు బయటగా అరిసరిసి మీకు చెప్పడం వల్ల ప్రయోజనం. మీకు అర్థమైందా లేదా? ఎక్కడ అర్థం కాలేదు? సరిత, శిల్ప, కౌసర్ బేగం ఏం కూడా రెస్పాండ్ కాదు. కల్పన, ధనలక్ష్మి, ఏం రాజు ద్వారా ఏమైనాడు? పవిత్ర, పౌర్ణిమ, ఏం అరుణ్? నువ్వు కూడా పాత లెక్కలా చేరిపినట్టుగా ఉండవా? హలో, చేస్తారా మరి? ప్రాబ్లము చాలా మంది ఎగ్జిట్ అయిపోయినారు అప్పుడే. పాపం ఏం బిజీ, అంత లాట్లు బిజినెస్ చేసేటట్టు ఉండరు పాపం వాళ్ళంతా. వినొస్తుంది వాయిస్ మణి? వినిపిస్తాను సార్. మళ్ళీ అందరూ ఎగ్జిట్ అయిపోయినారు, అయితే ఎగ్జిట్ అవుతా ఉన్నారు. సరే మా, మీకు ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లమ్స్ కూడా ఉంటే నేను పెడతాను.
ఈ ప్రాబ్లము నిన్న డైరెక్ట్ మెథడ్ చెప్పాం, ఈరోజు ఇండైరెక్ట్ మెథడ్ చెప్పాం. రెండు వేసి ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే పెడతాను. దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం పూర్తిగా పెట్టున్నాను కదా, మీకు ఆన్సర్ కూడా దీనిది ఇండైరెక్ట్ డైరెక్ట్ మెథడ్ కూడా తెలుగు మీడియం వాళ్ళు. సో కాబట్టి అర్థమైతే మీకు పోతే నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం కూడా ఉంది దాంట్లోనే. ఫోర్త్ ప్రాబ్లం కూడా వేసి ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు ఒక ప్రాబ్లం వేస్తే మనం ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా అంతే, పెద్ద తేడా ఏముండదు. వేసి తొందరగా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేయచ్చు మీరు ఎన్నైనా. సరేమ్మా, మీకు డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం కూడా ఏదైనా ఉంటే చూసి పెడతాను. ఇండైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ అంతే అమ్మా. మరైతే ఓకే మరి. ఓకే సార్. బాయ్ అమ్మా. బాయ్ సార్. బాయ్.